టాపిక్ మాట్లాడినాం కాబట్టి ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. అంటే బయట టాక్ ఉంది, సో అది నేను అడుగుతున్నా. డెఫినెట్లీ. ఓకే. సో షేర్ని ఎవరితో ర్యాప్ చేస్తే వాళ్ళతో రిలేషన్లో ఉంటుందంట, నిజమేనా? ఇప్పుడు నేను అనే వాళ్ళ నోటికి తాళం వేయలేను. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆర్టిస్ట్ అన్నప్పుడు ఆర్టిస్ట్ హద్దు, ఆర్టిస్ట్ లిమిట్ ఆర్టిస్ట్కి తెలిసి ఉంటుంది. ఒక సింపుల్ లాజిక్ చెప్పాలా, ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు నన్ను అలో చేస్తున్నారు, నేను ఏం చేస్తున్నా, నన్ను అలో చేస్తున్నారు, హ్యాపీగా నేను చేసుకుంటున్నా. నేను అట్లాంటి తప్పుడు స్టెప్స్ ఎందుకు చేస్తా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒకవేళ నేను వైరల్ అయితే హెల్దీగా వైరల్ అవ్వాలి, లేకపోతే అన్హెల్దీగా వైరల్ అయితేనేమో. ఓకే, ఒకవేళ అన్హెల్దీగా వైరల్ అయ్యే సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి అని అనుకుంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టెప్ ఎందుకు తీసుకుంటా? నోటికి వచ్చినప్పుడు 100 వాగుతూనే ఉంటాడు. ఇంకా ఆయన అందరికీ నేను సమాధానం చెప్పను. మనిషి ఏంటో తెలిస్తే తెలుసుకొని మాట్లాడు. కానీ ఇట్లాంటి టాపిక్స్ నీకు ఎక్కడన్నా విన్నట్టు నీకు గుర్తుందా? ఆబ్వియస్లీ వినసి జనరల్గా ఒక ఆడపిల్ల వెళ్తేనే 10 వినిపిస్తాయి. అబ్బా నా ఆర్టిస్ట్ పబ్లిక్ మధ్యలో ఉంటా, డెఫినెట్లీ ఐ గెట్ అ లాట్. ఇప్పుడు అన్ని పట్టించుకొని షేర్ని దాట్ షేర్ని ఇది రిలేషన్ అంది పట్టించుకుంటే నేను ముందుకు పోలేను. అది మీకు టైం పాస్ అవ్వక, మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం, మీ తృప్తి కోసం ఎవరో ఎదుగుతున్నారు, మీరు జెలసీ అయ్యి ఎవరో మాట్లాడుకుంటున్న దానికి ఐ కాంట్ కీప్ అ ఫుల్ స్టాప్. ఇవి పెద్ద పెద్దోళ్ళకే నడుస్తున్నాయి. ఐఎమ్ జస్ట్ అ బేబీ. ఐ డోంట్ కేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏందో నాకు తెలుసు, మా పేరెంట్స్కి నాకు క్లారిటీ ఉంది, నేనేందో నా ఫ్రెండ్స్కి నా వాళ్ళకి క్లారిటీ ఉంది, నా హోమీస్కి. డన్ అండ్ డస్టెడ్. ఓకే.